సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను, లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేసిన పాప ప్రక్షాళనకు వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, భూమన అభినయ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేయడానికి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని కొరిట్టిపాడు సెంటర్లో ఉన్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా బాబు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అసత్య ప్రచారంతో చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల లడ్డూపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని, జగన్ను మానసికంగా వేధించాలని కుట్ర చేస్తున్నారన్నారు అంబటి. బాబు చేసిన పాపం ప్రజలకు అంటకూడదని పూజలు చేశామన్నారు. కూటమి సర్కారు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. 100 రోజుల పాలనలో కూటమి సర్కారు ఏమీ చేయలేకపోయిందన్నారు. తిరుమలపై ఇలాంటి దుష్ప్రచారం సమాజానికి మంచిది కాదన్నారు విడుదల రజని. విశాఖపట్నం రిషికొండలోని స్థానిక ఆలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయ అవసరాల కోసమే శ్రీవారిని, మహాప్రసాదం లడ్డూను రాజకీయాల్లోకి లాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్ రెడ్డి. చంద్రబాబు స్వలాభం కోసం భగవంతుణ్ణి వాడుకున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. తమిళనాడులోని సుందరేశ్వర ఆలయాన్ని ఆమె సందర్శించారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు రోజా. తిరుమల శ్రీవారిపై గతంలో ఎన్నడూ చేయని రాజకీయాలు చంద్రబాబు చేశారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. తిరుమల పవిత్రత కాపాడాలని స్వామివారిని కోరుకున్నట్లు నారాయణ స్వామి తెలిపారు. అయితే ఆలయం ముందు నారాయణ స్వామిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అధికారంలో ఉండగా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ గుడులు నిర్మించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా తణుకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు తిరుపతిలో పెరుమాళ్లపల్లి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకున్నారు. తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయటమే లక్ష్యంగా కూటమి నేతలు విషం గక్కుతున్నారని పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. అల్లూరు జిల్లాలోని ఇలవేల్పు శ్రీ మోతకుండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే పుట్టకూలి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మన్నూరు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి వక్ర బుద్ధితో స్వార్థ, మత రాజకీయాల కోసం చంద్రబాబు లడ్డూపై అపవిత్ర వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు.
చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు జరిగాయి. తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే అనుమతి లేదని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం బాధాకరమని, తిరుపతి లడ్డూలపై అసత్య ప్రచారాలు చేసిన చంద్రబాబుకు ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు విష రాజకీయాల కోసం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వాడుకోవటం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. చంద్రబాబు పాపాలు ఏపీ ప్రజలకు తగలొద్దని కాకినాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆయన. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ లబ్బిపేటలోని వెంకటేశ్వర ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఇది మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను నిండా ముంచే ప్రభుత్వం అన్నారు దేవినేని అవినాష్. నంద్యాల జిల్లా కల్లూరు మండలం కృష్ణనగర్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు రాష్ట్రంలో అటర్ఫ్లాప్ అయ్యాయి. దీన్ని దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాప ప్రక్షాళనకు పూజలు నిర్వహించారు. స్వార్థ రాజకీయాల కోసం లడ్డూ విశిష్టతను దెబ్బతీశారని, మతాలను రెచ్చగొడుతున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలోని కలుగోలు శాంభవీదేవి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆంజనేయులు, శివకుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, 4 మండలాల నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాపాల నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటూ దేవుణ్ణి వేడుకున్నారు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ పవిత్రతపై బురద జల్లటం సీఎం చంద్రబాబుకు తగదన్నారు జమలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన అభిషేకం నిర్వహించారు. తిరుమల లడ్డూను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు నిర్వహించారు. చంద్రబాబు పాపాలు రాష్ట్ర ప్రజలకు తగలకుండా కాపాడాలని దేవుణ్ణి వేడుకున్నారు. చంద్రబాబు మత రాజకీయాలను తగిన బుద్ధి తప్పదన్నారు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పాప ప్రక్షాళన పూజలు చేశారు. 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించాలని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. సీఎం చంద్రబాబుకు సరైన బుద్ధి ప్రసాదించాలని వెంకన్న స్వామిని వేడుకున్నారు మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య. విజయనగరం జిల్లా గజపతి నగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారాయన. డైవర్షన్ పాలిటిక్స్ తో చంద్రబాబు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. చంద్రబాబుకు సద్బుద్ధిని ప్రసాదించాలని రాజానగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జక్కంపూడి రాజా పూజలు నిర్వహించారు. ఏపీలోనే కాదు హైదరాబాద్లోనూ వైఎస్ఆర్సీపీ నేతలు, అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కేపీహెచ్పీ టెంపుల్ బస్టాప్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు రాక్షస పాలన పోవాలంటూ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.